నుంచి నా భర్తకు నేనంటే ఇష్టం లేదు, నేనంటే అసహ్యం. నా నీడ కూడా తనపై పడనివ్వడు. తను చాలా క్లియర్గా ఉన్నాడు. కానీ నేనే ఈరోజు మారుతాడు, రేపు మారుతాడు అని ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయి అతనికి ఇంకా నా మీద కోపం వచ్చేటట్టు చేశాను. శ్రీరామ్కి నేనంటే ఎంత అసహ్యం, ఎంత పగ. శ్వేత చెప్పినట్టు నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి? నీ చావు చూడ్డానికే నేనొచ్చాను. రేఖ చెప్పింది కదా, చెయ్యకపోతే ఎలా? అర్జెంట్గా రమ్మన్నా. ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? నేను హత్య చేశాను. చేసావు, నువ్వు హత్య చేసావు, కరెక్ట్ చేసావు. అంటే నీకు ఈ విషయం తెలుసా? తెలుసానా? నువ్వు హత్య చేసింది ఎవరిని? నన్ను, నా మనసుని. లేకపోతే 4 రోజులు నాకు కనపడకుండా నాతో మాట్లాడకుండా ఉంటే నేనేమైపోవాలి? చచ్చిపోవాలి. కోడలేదురా? ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? ఏంటి శ్రీరామ్, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఇద్దరూ కలిసే కదా హనీమూన్కి వెళ్ళింది, తను లేకుండా నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? ఏమైంది శ్రీరామ్, ఏమైనా జరిగిందా? రాత్రి నాతో పాటు గదిలో ఉన్న లేక తెల్లారు లేచేసరికి కనిపించకుండా పోయింది. ఏమైందో నాకు తెలియదు. అమ్మా, నేను ఈ కోడలను తిట్టలేదు, ఎలాంటి గొడవ పడలేదు. తెల్లారు లేచేసరికి కనిపించకుండా పోయింది, ఇది నిజం. శ్రీరామ్, వాళ్ళ నాన్న లేఖని నీ చేతుల్లో పెడుతున్నప్పుడు ఏమని చెప్పాడు? సూటిగా అడుగుతున్నాను, లేఖనేం చేశావు? చెప్పు, లేఖనేం చేశావు? అంటే ఏంటమ్మా, లేఖని చంపేశానా? నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది, అంతే. కోడలికి ఏం కాలేదు కదా? నా కొడుకు ఏ తప్పు చేసి ఉండకూడదు. నా కోడలికి ఏమి అవ్వదు, ఏమి అవ్వదు.